నమస్తే అండి. ప్రమీలమ్మ వంటలకి అందరికీ స్వాగతం. ఈరోజు సింపుల్గా పప్పుచారు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. కొంచెం కడుక్కోవాలి, పౌడర్ ఉంటుంది కదా, కడుక్కోవాలి మంచిగా. తర్వాత నీళ్ళు పోసుకోవాలి. తగినన్ని నీళ్ళు పోసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఉడకబెట్టాలి. పప్పు కుక్కర్ మూత పెట్టేసి పప్పు ఉడకబెట్టుకోవాలి. పొయ్యి మీద 3 విజిల్ వచ్చేదాకా ఉడకబెట్టుకోవాలి. చింతపండు నానబెట్టుకోవాలి. కొంచెం సరిపోయేంత, ఎక్కువ తింటే ఎక్కువ, తక్కువ తింటే తక్కువ, తగినంత. ఇలా 3 విజిల్స్ వచ్చేది. పచ్చిమిరపకాయలు ఇట్లా పొడుగా కట్ చేసుకోవాలి. పప్పుచారుకు ఎన్ని దొరికితే అన్ని కట్ చేసుకోవాలి. పప్పుచారుకి ఇట్లా పొడుగా కట్ చేసుకుంటే కమ్మగా ఉంటాయి. తాలింపులు వేసుకోవాలి. వేరే గిన్నె తాలింపు పెట్టుకోవాలి. చింతపండు ముందు నానబెట్టుకున్నాం కదా, మంచిగా వెళ్తుంది. తాలింపులో తగినంత ఆయిల్ పోసుకోవాలి. పప్పుచారుకు ఆయిల్ వేయడానికి జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. కళ్యామాకు వేసుకోవాలి. మంచి కాలపెట్టి ఎర్ర కాలపెట్టి మంచిగా వేసుకోవాలి. పచ్చివాసన అంతా పోవాలి. సాల్ట్ వేసుకోవాలి. పచ్చిమిరపకాయలలో ఇప్పుడు షేర్ అయితే మంచి గాలినాక పసుపు వేసుకోవాలి. పప్పులు వేయలేం కదా, ఇంట్లో కొంచెం ఎక్కువ పడుతుంది. మంచి గాలిని చింతపండు పులుసు వేసుకోవాలి. మంచి మరిగినాక పప్పు పోసుకోవాలి. మరిగేటప్పుడు బండ పువ్వు, కొత్తిమీర వేసుకోవాలి. ఇట్లే మరిగేటప్పుడు మళ్ళీ పప్పు కూడా పోసుకోవాలి. పప్పు మూత తీస్తాం, పక్కన పెట్టుకున్నాం కదా, మూత తీసి మంచిగా మెత్త ఉడికింది.
ఇట్లా పప్పంలో పోసుకోవాలి, రుద్దాల్సిన అవసరం లేదు. ఇట్లా నీళ్ళు పోసుకోవాలి కదా. పప్పుచారు రెడీ. కొంచెం మసిలినాక తినేయాలి. సూపర్ పప్పుచారు. కొంచెం మసలాలి, మసలితే టేస్ట్ వస్తుంది. అయిపోయింది పప్పుచారు. కొంచెం ఉడికినాక దించేసుకో. పప్పుచారు అయిపోయింది ఫ్రెండ్స్. వేడి వేడి అన్నం పప్పుచారు వేసుకొని తినాలి. సూపర్. మీరు కూడా ఇంట్లో ఇలాగే చేసుకొని తినండి. సూపర్ పప్పుచారు. సింపుల్గా, ఇంట్లో ఏం మునక్కాయలు అవన్నీ అవసరం లేవు. వేడి వేడి అన్నం వేసుకొని పప్పుచారు పోసుకోవాలి ఇంట్లో. వేడి వేడి అన్నంలో వేడి వేడి పప్పుచారు పోసుకొని తినేసేయాలి. సూపర్. బాగుందా టేస్ట్? ఎప్పటికంటే ఇంకా మంచిగా అయింది. సూపర్. మంచిదంట. అద్భుతం. ఇప్పుడు వేసాను కంటే మంచిగా అయింది. చూసారు కదా వీడియోని అయితే లైక్ చేయాలి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో ఇంకో రెసిపీతో కలుద్దాం. బాయ్.